సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 6వ భాగంలో మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీని కంటిన్యూ చేద్దాం. మీ భయాలు, సంకల్పాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి మీరు శ్వాస తీసుకుంటున్నంత సులభంగా భౌతిక వాస్తవంగా సృష్టించబడుతున్నాయి. అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి సృష్టి అనేది చాలా ఆహ్లాదమైన కార్యము. ఇదేమీ ప్రయాసతో కూడినది కాదు. మీ భౌతిక జీవితానుభవాలలో ఇతర మానవజాతి, ఇతర జంతుజాతుల భౌతిక జీవితానుభవాలు కూడా కలుస్తాయి. ఒక రంగస్థల నాటకంలో లేదా సినిమాలో ఎన్నో పాత్రలు కలిసినప్పుడే ఆ నాటకం లేదా సినిమా అర్థవంతంగా ఉంటుంది. ఒకే పాత్రతో నాటకం, సినిమా ఉండవు. అట్లే ఈ 3 డైమెన్షనల్ భూభౌతిక ప్రపంచంలో మీ జీవితానుభవాలు, మీ లక్ష్యాలు ఇతరుల జీవితానుభవాలు, లక్ష్యాలతో మిళితమై ఉంటాయి. మీ లక్ష్యాలు, సంకల్పాలకు అనుగుణంగా ఇతర మానవజాతిని మీ వైపు ఆకర్షిస్తారు. వాటికనుగుణంగానే ఇతరుల భౌతిక సంఘటనలు మీ భౌతిక సంఘటనలతో మిళితమవుతాయి. ఈ పరిణామం మీరు జీవించి ఉన్నప్పుడు, మరణించిన తరువాత కూడా చోటు చేసుకుంటుంది. జీవితానుభవాలను మీరు సంకల్పించుకున్నట్లే మీకు ఇష్టమొచ్చిన రీతిలో మలుచుకోవచ్చుననే విషయం తెలుసుకోండి. మీ ఇంట్లో కుర్చీ, టేబులు, బట్టలు, డైనింగ్ టేబుల్, ఇతరేతర వస్తువులు మీ కుటుంబ సభ్యులలోని అంతర్ప్రపంచం నుండి సంకల్పించబడి బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందినవే. అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక వస్తువులు, భౌతిక సంఘటనలు భౌతిక పరిస్థితులుగా సృష్టించబడతాయన్న వాస్తవాన్ని మీరు సదా గుర్తుంచుకోవాలి. మీ జీవితానుభవాలన్నీ చైతన్య శక్తితో నిండి ఉన్నవే. పదార్థము, భౌతిక వస్తువు, భౌతిక సంఘటన అన్నీ చైతన్య శక్తిని కలిగి ఉన్నాయి. మీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో భౌతిక సంఘటనలకు, పదార్థానికి, వస్తువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. భూమి, భౌతిక వాతావరణంలో గల అన్ని అణువులు, పరమాణువులు అన్నీ కూడా మీకులాగానే చైతన్య శక్తి ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ కలిగి ఉన్నాయి. మీ సంకల్పాలకు అనుగుణంగా అవి ప్రతిస్పందిస్తాయి. ఈ మెకానిజం మీ సాధారణ తెలివితేటలకు అర్థం కాదు. మీ అంతర్వాణి యొక్క స్పందనలను మీరు క్షుణ్ణంగా పసిగట్టగలిగితే భౌతిక వాస్తవం యొక్క శక్తి సామర్థ్యాలను, దాని మెకానిజంను అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలన్నీ కూడా మీ అంతర్ప్రపంచం నుండి చొచ్చుకు వస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో ఏ శక్తి మిమ్మలను ప్రభావితం చేయదు. మీ చైతన్య పరిణామానికి ఈ విశ్వంలో ఏ శక్తి అడ్డు తగలదు. భూమి, భౌతిక వాతావరణము, జీవరాశులన్నింటిలో ఇమిడి ఉన్న చైతన్య శక్తి అంతా కూడా మీ చైతన్య పరిణామానికి దోహదపడుతుంది. ఈ ప్రకృతిలో ఎప్పటికీ మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరగదు. మీరు మీరుగానే ఉంటారు. ప్రతి క్షణము మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఇంతకు మించి రహస్యమేమీ లేదు. బాహ్య ప్రపంచం, అంతర్ప్రపంచం రెండూ ఒక్కటే. అంతర్ప్రపంచంలో శక్తి ఉంటే బాహ్య ప్రపంచంలో పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనలు ఉంటాయి. శక్తి యొక్క మరో రూపాంతరమే పదార్థము. అంతర్ప్రపంచంలోనూ బాహ్య ప్రపంచంలోనూ చైతన్య శక్తి ఉంటుంది. 3 డైమెన్షనల్ తలాల్లో ఉన్న పదార్థం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఒక్కొక్క డైమెన్షన్లో గల పదార్థం యొక్క స్వభావము ఒక్కొక్క విధంగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న భౌతిక నియమాలు అంతర్ప్రపంచానికి వర్తించవు. అంతర్ప్రపంచం యొక్క నియమాలు మీ దివ్య దృష్టికి మాత్రమే అర్థం కాగలవు. మీకు వ్యక్తిత్వం ఉన్నట్లుగానే ఈ సృష్టిలో అన్నింటికీ వ్యక్తిత్వం ఉంటుంది. ఎలక్ట్రాను తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటూ ఉంటుంది. పరమాణువులు, అణువులు, రాళ్లు, చెట్లు అన్ని జీవరాశులు తమ వ్యక్తిత్వాలను కాపాడుకుంటూ ఉంటాయి. ప్రతి ఆత్మశకలము యొక్క చైతన్య పరిణామము విశిష్టమైనదే. మీరు ఈ విశ్వంలో ప్రత్యక్షంగా భౌతిక ప్రపంచంలో ఎంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నారో అంతే విశిష్ట స్థానాన్ని ప్రతి ఎలక్ట్రాను, ప్రతి పరమాణువు, ప్రతి అణువు, ప్రతి జంతువు కలిగి ఉన్నాయి. విశ్వ చైతన్య పరిణామానికి మీరెంత ముఖ్యమో ప్రతి ప్రాణి అంతే ముఖ్యం. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే వాక్యాన్ని
కొన్ని వందల సార్లు నేను పునరావృతం చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ వాక్యం మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా పాతుకుపోతుంది. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే సత్యం మీకు చక్కగా అర్థమైతే జీవిత శాస్త్రం గురించి మీకు బాగా తెలిసినట్లే. దరిద్రం, దుఃఖం, అనారోగ్యం, అశాంతి లాంటి వైపు మీ ఆలోచనలను కేంద్రీకరింపజేసే బదులు ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతతల వైపు కేంద్రీకరించండి. జీవితంలో అంతా మంచే జరుగుతుందనే భావన మరి అఖండ మనోశక్తి పట్ల విశ్వాసాన్ని ఎల్లవేళలా మీరు కలిగి ఉన్నట్లయితే మీ అంతర్ప్రపంచం మిమ్మల్ని పురోగతి వైపు నడిపిస్తుంది. ఇందుకోసం మీరేమీ అద్భుతమైన ఊహాశక్తిని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగి ఉండండి. అంతే చాలు. మిగతా పనిని మీ అంతర్ప్రపంచం నెరవేరుస్తుంది. లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాఫల్యం చేసుకోవడానికి మీకు అపారమైన తెలివితేటలు అవసరం లేదు. అంతర్ప్రపంచం పైన నమ్మకం ఉంటే చాలు. అదే మీకు అఖండ మనోశక్తిని కలుగజేస్తుంది. అఖండ మనోశక్తితో అసాధ్యమయ్యిందంటూ ఏదీ ఉండదు. ఈ విశ్వంలోని జీవరాశుల చైతన్య పరిణామం కేవలం తెలివితేటలతో విస్తరింపబడడం లేదు. మీ మానవ జాతి పొందిన అద్భుతమైన విజయాలు కూడా అంతర్శక్తితో, అఖండ మనోశక్తితో సాధింపబడినవే కాని ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రం కావు. ఇంటెలిజెన్స్ అనేది కాన్షియస్ మైండ్లో ఒక భాగం. అఖండ మనోశక్తిని మహాసముద్రంతో పోలిస్తే ఇంటెలిజెన్స్ని సముద్రపు అలగా పోల్చవచ్చు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేరుతుందని ప్రగాఢంగా నమ్మి మీ అంతర్ప్రపంచానికి చెందిన అఖండ మనోశక్తికి అప్పజెప్పండి. అంతర్ప్రపంచమే భౌతిక వాస్తవాన్ని సృష్టించి ఆ లక్ష్యం సాధింపబడేటట్లు చేస్తుంది. బాహ్య ప్రపంచంలో మీకు కనిపించే ఏ భౌతిక వస్తువైనా, ఏ భౌతిక సంఘటననైనా, ఏ భౌతిక పరిస్థితి అయినా మీ అంతర్ప్రపంచము నుండి పుట్టుకొస్తున్నవే. అంతర్శక్తి యొక్క బాహ్య రూపాంతరమే ఈ భౌతిక సంఘటన. సమస్య గురించి బాధపడుతూ కుంగిపోయే బదులు సమస్యకు పరిష్కారం లభించినట్లు మీ మనోశక్తితో కలలు కనండి. ఆ కలలే అంతర్శక్తిని బాహ్య ప్రపంచపు భౌతిక సంఘటనగా రూపాంతరం చెందిస్తుంది. అనారోగ్యం గురించి, వ్యాధుల గురించి భయపడడం మానేసి ఆరోగ్యం గురించి, వ్యాధులు నయమైనట్లు దాని పర్యవసానంగా ఆనందిస్తున్నట్లు, చలాకీగా ఉన్నట్లు మీ మనోశక్తితో ఊహించుకుని కళ్ళు కన్నండి. మీ అంతర్ప్రపంచం అందుకు స్పందించి చక్కటి ఆరోగ్యాన్ని మీకు కలగజేస్తుంది. తెలివితేటలు, జ్ఞాపక శక్తి లేవని మీరు బాధపడుతూ కూర్చోకండి. అపారమైన తెలివితేటలు, జ్ఞాపక శక్తి ఉన్నట్లు ఊహించుకుని కలలు కనండి. అఖండ మనోశక్తి నుండి మీకు అందజేయబడతాయి. ఫ్రెండ్స్ లేరని, సరియైన కుటుంబ వాతావరణం లేదని దిగులు పడకండి. మంచి ఫ్రెండ్స్ ఉన్నట్లు, చక్కని కుటుంబ వాతావరణం ఉన్నట్లు మీ ఊహాశక్తితో కలలు కనండి. మీ అంతర్ప్రపంచమే దానికనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలను సృష్టిస్తుంది. మీరు స్త్రీ అయి ఉండి మీ భర్త తాగుబోతూ, వ్యసనపరుడు అయి ఉంటే అతనిలో మార్పు వచ్చినట్లు, చక్కటి కుటుంబ వాతావరణం ఉన్నట్లు ఊహాశక్తితో కలలు కనండి. మీ అంతర్ప్రపంచం మీ ఊహలకనుగుణంగా భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది. మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. విద్యుదయస్కాంత శక్తి మీ భర్త మైండును ప్రభావితం చేయగలదు. ఒక భౌతిక వాస్తవం మరొక భౌతిక వాస్తవాన్ని ప్రభావితం చేయగలదు. అలాగే నిత్య జీవితంలో ఏది కావాలంటే దాన్ని సృష్టించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని ప్రభావితం చేసి నడిపించడం లేదు. మీ అంతర్శక్తే మీకు అన్నీ సమకూరుస్తుంది. మీరు ఎన్ని భౌతిక సంఘటనల్ని అయినా సృష్టించుకోగల స్వేచ్ఛను కలిగి ఉన్నారు. భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనలు మీ సంకల్ప శక్తి ద్వారా సృష్టించబడుతున్నాయి. మీ సంకల్ప శక్తి కారణమైతే బాహ్య సృష్టి కార్యమవుతుంది. కారణం లేకుండా ఏ కార్యమూ ఈ విశ్వంలో ఉండదు. మీ సంకల్ప శక్తి క్రియారూపమే బాహ్య ప్రపంచంలో కార్యం. బాహ్య భౌతిక ప్రపంచం అనేది అంతర్ప్రపంచము నుండి ప్రతి క్షణము ఉద్భవిస్తుంటుంది. బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటన ఎంతకాలం మనుగడ సాగిస్తుందన్న విషయం
అంతర్ప్రపంచము నుండి సరఫరా చేయబడిన శక్తి ఎంత బలంగా, ఎంత తీవ్రంగా ఉందనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంతర్ప్రపంచము నుండి తక్కువ శక్తి తీవ్రతతో సృష్టించబడిన బాహ్య సంఘటన ఎక్కువ జీవితకాలం కలిగి ఉండదు. 1. శక్తి, సంకల్ప శక్తి, భౌతిక సంఘటన. ఈ మూడు అంతర్ప్రపంచానికి సంబంధించినవి. ఇవి వేరువేరు కావు. అంతర్ప్రపంచం నుండి వెలువడే బాహ్య రూపాంతర శక్తియే ఈ భౌతిక సంఘటన. 2. బాహ్య భౌతిక ప్రపంచంలో భౌతిక సంఘటనలు, భౌతిక వస్తువులు మనోశక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. ఈ మనోశక్తి ఆత్మశక్తి నుంచే పుట్టింది. 3. ప్రకృతి నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ, మార్పు చెందుతూ ఉంటుంది. ఏది శాశ్వతంగా నిలిచిపోదు. భౌతిక సంఘటనల మనుగడ అవి పొందిన శక్తి తీవ్రతలను బట్టి ఆధారపడుతుంది. 4. భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు, భౌతిక వస్తువులు 3 డైమెన్షనల్ గా ఉండే భూభౌతిక పదార్థంతో ముడిపడి ఉన్నాయి. మనోశక్తిని, ఒకానొక ఫ్రీక్వెన్సీని భూమి స్థాయికి మరల్చినప్పుడే ఈ భౌతిక సంఘటనలు సృష్టించబడుతున్నాయి. 5. భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం పొందే భౌతిక సంఘటనల సృష్టి అంతా కూడా అంతర్ప్రపంచంలోని మల్టీ డైమెన్షనల్ మూల చైతన్యం నుండి పుడుతుంది. బాహ్య ప్రపంచంలో అవి 3 డైమెన్షనల్ తలములో మీ జీవితానుభవాలుగా ప్రవేశిస్తున్నాయి. 6. భౌతిక సంఘటనల సృష్టికి బాహ్య ప్రపంచంలో ఏ శక్తి అడ్డురాదు, ఏ అడ్డంకులు సృష్టించబడవు. 7. అడ్డంకులన్నీ మీ లోపలే, మీ మనోశక్తిలో ఏర్పడుతున్నాయి. మీ పరిమిత ఇంటెలిజెన్స్, విశ్లేషణ, రీజనింగ్ మైండ్ మరి అంతర్శక్తి పట్ల అపనమ్మకం వల్ల మీ అంతర్ప్రపంచంలో అడ్డంకులు సృష్టించబడుతున్నాయి. 8. బాహ్య ప్రపంచమంతా మీ వినియోగానికి అందుబాటులో అన్ని వేళలా సిద్ధంగా ఉంది. అంతర్ప్రపంచంలో నుంచి భౌతిక సంఘటనలు మీ సంకల్పాల ద్వారా సృష్టించబడి వాస్తవం పొందడానికి బాహ్య ప్రపంచం ఎల్లప్పుడూ సిద్ధపరచబడి ఉంది. 9. మీ అంతర్ప్రపంచం కారణం ప్లస్ సృష్టికర్త అయితే బాహ్య ప్రపంచంలో కార్యం ప్లస్ సృష్టి ఉంటుంది. 10. మీ అంతర్ప్రపంచం మల్టీ డైమెన్షనల్ మూల చైతన్యం అయితే బాహ్య ప్రపంచం 3 డైమెన్షనల్ చైతన్యం శక్తిగా భౌతిక సంఘటనల రూపంలో పరిణామం చెందుతుంది. నేను నిస్సహాయుణ్ణి, నేను అశక్తుణ్ణి లాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవహిస్తాయి. డిప్రెషన్ అనేది ఆ ఫీలింగ్స్ వల్లనే కలుగుతుంది. జీవిత శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రము, జ్ఞానం గురించి తెలిసే కొలది సూర్యుని కమ్మిన మేఘాలలాగా ఆ భావనలు క్రమక్రమంగా తొలగిపోతాయి. జ్ఞానం పెరిగే కొలది అస్పష్టత, అయోమయం తొలగిపోయి భూమి మీద ఆనందంగా, స్వేచ్ఛగా జీవిస్తూ చైతన్య పరిణామం చెందడం నేర్చుకుంటారు. వెన్ యూ నో ద ట్రూత్, ఇట్ షల్ సెట్ యూ ఫ్రీ అన్న సత్యాన్ని మత గ్రంథాలలో మీరిదివరకే చదివి ఉంటారు. మీకు సత్యం తెలిసినట్లయితే అది మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది అని దాని అర్థం. ఇక్కడ సత్యం అంటే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీ అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి సృష్టి జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీకు క్షుణ్ణంగా అర్థమైతే ఇక మీరు విముక్తులైనట్లే. మీ జీవితంలో ప్రవేశించే ప్రతి భౌతిక సంఘటన కూడా తన వెంట ఎన్నో సవాళ్లను, జ్ఞానాన్ని మోసుకొస్తుంది. ఆ భౌతిక సంఘటనలు పదార్థం, శక్తి, ఆత్మశక్తి, చైతన్య పరిణామం గురించిన జ్ఞాన సందేశాన్ని మీకు అందిస్తాయి. మీ సైన్స్ పుస్తకాలు, మీ మతాలు, మీ మనస్తత్వ శాస్త్రము ఏ మాత్రము మీకు ఆత్మజ్ఞానాన్ని, జీవిత శాస్త్రాన్ని తెలియజేయడం లేదు. అవి మిమ్మల్ని మరంత అయోమయానికి గురిచేస్తున్నాయి. మానవ జాతికి ఉన్న దుఃఖాన్ని, అశాంతిని, దారిద్ర్యాన్ని రూపుమాపడంలో అవి విఫలమైనాయి. పాజిటివ్ థింకింగ్ గురించి ఎంతో సాహిత్యం మీ భూమి మీద అందించబడుతుంది. పాజిటివ్ థింకింగ్ కు సంబంధించిన పుస్తకాలు మానవ జాతికి మేలు చేయకపోగా కీడు చేస్తున్నాయి. ఆ పుస్తకాలలో ఆత్మజ్ఞానం గురించి, అంతర్శక్తి గురించి, అంతర్ప్రపంచం గురించి, చైతన్య పరిణామం గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. మైండ్ పవర్ను అభివృద్ధి పరచడం ఎలా అనే విషయం మీద ఎన్నో పుస్తకాలు వెలువడినాయి. ఆ పుస్తకాలు రాసే రచయితలకు, శాస్త్రవేత్తలకు మైండ్ అంటే ఏమిటో తెలియదు, ఆత్మశక్తి అంటే ఏమిటో తెలియదు.
కానీ మైండ్ పవర్ మీద, పాజిటివ్ థింకింగ్ మీద పుస్తకాలు వెలువడడం హాస్యాస్పదం. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.